ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 300వ వన్డే మ్యాచ్లతో విరాట్ కోహ్లీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మార్చి 2 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లో భారతదేశం తరపున 300వ వన్డే మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ చరిత్ర పుస్తకాలలో తన పేరును లిఖించుకున్నాడు. విరాట్ తన 200వ వన్డే కివీస్పై కూడా ఆడిన విరాట్ 300ల వన్డే కూడా కివీస్పైనే ఆడుతున్నాడు. ఇక 300ల వన్డేల మార్కును దాటిన 7వ భారతీయుడు మరియు మొత్తం మీద 22వ ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ మరియు ఇతరులతో పాటు ఎలైట్ జాబితాలో చేరాడు. ఇక భారతదేశం తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు: సచిన్ టెండూల్కర్ 463 వన్డేలు, ఎంఎస్ ధోనీ 347 వన్డేలు, రాహుల్ ద్రవిడ్ 340 వన్డేలు, మహమ్మద్ అజారుద్దీన్ 334 వన్డేలు, సౌరవ్ గంగూలీ 308 వన్డేలు, యువరాజ్ సింగ్ 301 వన్డే, విరాట్ కోహ్లీ 300 వన్డేలు, రోహిత్ శర్మ 270 వన్డేలు. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.